టీ20 వరల్డ్ కప్లో మరోసారి భారత్ పాకిస్తాన్ని తుప్పురేగొట్టడం కాదు, ఫర్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ సారీ, నేను ఈ మాట్లాడుతున్నందుకు నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది. బట్ నిజంగా పాకిస్తాన్ చూస్తే జాలేస్తుంది. అరే ఎన్నిసార్లు రా బాబు భారత్తో మ్యాచ్ ఆడి ప్రతిసారి ఓడిపోవడమే. తల ఎక్కడ పెట్టుకుంటారు? ఏదో పుంకాలుగా అని చెప్పి చరిత్రలో అది ఇది తోటకూర కట్ట అని చెప్పి పాకిస్తాన్కి సంబంధించి ప్లేయర్స్ అంతకుముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఒక మాజీ కెప్టెన్ వాడు యాత్రలు తీశాడు, ర్యాలీలు చేశాడు, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు, అలా చూస్తుంటే జాలనిపిస్తుంది. అరే ఇదారబై మీరు ఆడేది ఆట అని చెప్పి కనీసం నేర్చుకోండి, ఒకసారి పక్కన నేర్చుకోండి. మంచి చిన్న టీంలుగా న్యూజిలాండ్ ఆడుతోంది, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి టీమ్స్ ఆడుతూ ఉన్నాయి. సో పాకిస్తాన్ని తుప్పురేగొట్టింది భారత్ మళ్ళీ. సో పాకిస్తాన్ పైన 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్పై గెలుపుతో సూపర్ 8కి చేరుకుంది టీమిండియా. పాక్ బ్యాటర్లని అటు మన బౌలర్లు ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేసి 61 పరుగుల తేడాతో భారత్ గెలిచిందని అర్థం చేసుకోండి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ టాస్ ఓడిపై బ్యాటింగ్కి దిగినటువంటి భారత్ 175 పరుగులు చేసింది, 7 వికెట్ల కోల్పోవడంతో. ఇక 40 బాల్స్లోనే ఏకంగా 40 బాల్స్లో 77 స్కోర్ చేశారు. నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్. హీఈస్ అ సూపర్ హీరో అని చెప్పాలి. నిన్న ఇషాన్ కిషన్ నిన్న ఆడినటువంటి తీరు చూసి అందరూ షాక్ గురయ్యారు. 18 ఓవర్లో 100 పరుగులకే అటు పాకిస్తాన్ని ఆల్అౌట్ చేశారు మన బౌలర్లు. ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఎక్కి ఏడ్చారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఒకటా రెండా ఎన్నిసార్లు భారత్తో తలపడినప్పుడల్లా మాకు ఘోర పరాజయమే తప్ప మాకు కనీసం దగ్గరికైనా వెళ్ళే అవకాశం లేదా? ఇక పాక్ ఆట చూసి కోపంతో అభిమానులంతా ఊగిపోయారు. ఇండియాపై గెలవడం మీకు చేత కాదంటూ టీవీలు పగలగొడుతూ పాక్ ఫ్యాన్స్ అంతా ఏడుస్తూ ఉన్నారు. పాక్ ఫ్యాన్స్ అంతా మనం ఆడేటువంటి ఆటను చూసి వాళ్ళ ప్లేయర్స్ ఓడిపోతారని ముందుగానే కన్ఫర్మ్ చేస్తున్నారట. ఒకసారి ఇన్ డీటెయిల్గా మ్యాచ్ హైలైట్స్ చూస్తే నిన్న భారత్ వైపు నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, కుల్దీప్ సింగ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు నిన్న టీంలో ఉన్నారు. సో మొదటగా టాస్ వేస్తే టాస్లో భారత్ ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచింది. పాకిస్తాన్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిపోయి భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక కొలంబో స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠభరితమైనటువంటి పోరు కొనసాగింది. సో గ్రూప్ ఏలో మొత్తం 5 జట్లు ఉన్నాయి. భారత్, పాక్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. సో వరుసగా 3 విజయాలు సాధించింది అమెరికా. సో 2వ స్థానంలో నిలిచింది. అటు పాక్ జట్టు కూడా 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో భారత్ నిలిచింది. సో ఇక నిన్న జరిగిన మ్యాచ్లో తుక్కుగా పాకిస్తాన్ని చిత్తురేగొట్టారని చెప్పాలి. సో అటు పాకిస్తాన్కి సంబంధించి సయూమ్ అయూబ్, సయీద్ బాజాద్, తర్వాత సల్మాన్ అఘా, బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అఫ్రాజ్, ఉస్మాన్ ఖాన్ అండ్ షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ప్లేయర్స్గా ఉన్నారు. సో నిన్నటి మ్యాచ్లో కూడా నో షేక్ హ్యాండ్ అట్ ఆల్. షేక్ హ్యాండ్ లేదు, ఏమీ లేదు. కొలంబో వేదిక జరిగినటువంటి మ్యాచ్లో షేక్ హ్యాండ్కి సంబంధించి ఉత్కంఠ కొనసాగింది. అయితే టాస్ తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడంట. షేక్ హ్యాండ్ నిన్న కూడా ఇవ్వలేదు. సో మీతో చేయగలిపారు ఎరవా అని చెప్పి మన పాకిస్తాన్ ప్లేయర్ వారిని చెంప చెల్లు అనిపించేలా అక్కడనే సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. ఇక మ్యాచ్ మొదలైంది. మ్యాచ్ మొదలైన వెంటనే అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే చివరి బంతికి డక్అవుట్ అయ్యాడంట. ఈ మ్యాచ్లో 0. ఆయన పైన చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సో తొలి ఓవర్లోనే డక్అవుట్ అయిపోయాడు. సో భారత్ జట్టుకి 1 వికెట్ కోల్పోవడంతో మిగిలిన వారంతా కూడా కొంత అటు ఇటుగా 15 పరుగులు చేశారు. తిలక్ వర్మ 4, ఇషాన్ 12 పరుగులతో సెకండ్ ఓవర్లో అంటే ఆ 2 ఓవర్ల తర్వాత రాణించగలిగారు. ఇక 4వ ఓవర్ను ముగిసేసరికి భారత్ 1 వికెట్ కోల్పోతే 30 మాత్రమే స్కోర్ చేసింది. 4 ఓవర్స్లో 30. అసలు ఏం జరుగుతున్న రకంగా అంతా ఆశ్చర్యంగా చూశారు. కొంత మొత్తం ఏమంటారు బ్లడ్ బర్న్ అవుతోంది. అరే ఏంటి ఈ ఆట ఏంటి ఇలా ఆడుతున్నారా, పాకిస్తాన్ తుక్కురేగొట్టాలి అని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇంతలోనే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడు. 3వ ఓవర్లో కిషన్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి చిన్నగా తప్పించుకున్నాడు. సో ఆ ఒక్క లైఫ్ కాస్త ఆయనకి అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చింది. 77 స్కోర్ చేయగలిగాడు. సో 6 ఓవర్లు ముగిసేసరికల్లా భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇలా ముందుకు వెళ్తే ఇషాన్ కిషన్ 77 హాఫ్ సెంచరీ తర్వాత అయూబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో బాల్ను తప్పుగా అంచనా వేయడంతోనే ఆయన
దాన్ని ఫేస్ చేయలేక క్లీన్ బౌల్డ్ అయినట్టు తెలుస్తోంది. ఇక 10 ఓవర్లు ముగిసేసరికల్లా భారత్ స్కోర్ 97, 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ ఇద్దరు క్రీజ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. తర్వాత 12 ఓవర్లు అయిపోయేసరికల్లా 118 పరుగులు చేశారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది భారత్. సో సూర్యకుమార్ 14, ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. ఇలా కంటిన్యూ అవుతున్న సమయంలో 2 బంతుల్లో 2 వికెట్లు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాల్ని నయీం అయూబ్ 2 వరుస బంతుల్లో వాళ్ళిద్దరిని కూడా డకౌట్ చేశారు. తిలక్ వర్మ డకౌట్ అయిపోయాడు, హార్దిక్ పాండ్యా డకౌట్ అయిపోయాడు. సో ఇట్లా వరుసగా వికెట్ పడుతూ ఉన్నాయి. 125 స్కోర్ అప్పటికి. సో ఇక 16 ఓవర్స్ ఇచ్చేసరికి 136, సూర్యకుమార్ 24, దుబే 8 స్కోర్ చేశాడు. ఇలా కంటిన్యూ అయ్యేసరికల్లా పాక్ ముందు మన భారత ప్లేయర్లు ఉంచినటువంటి టార్గెట్ 176. సో 176 కొడితే వాళ్ళు విన్ అయినట్టుగా. సో మొత్తంగా ఇషాన్ కిషన్ నిన్న అద్భుతం ఇన్నింగ్స్ ఆడారు. 40 బంతుల్లో 10 4లు 3 సిక్సర్లతో 77 స్కోర్ చేశాడు. సో నిన్న హైయెస్ట్ ఆయనే. సో మొత్తంగా మ్యాచ్లో ఆడిన తీరు చూసి ఇషాన్ కిషన్ ఆడిన తీరు చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు. సో ఇప్పటివరకు మొత్తంగా భారత్ పాకిస్తాన్పై గెలిచినటువంటి మ్యాచ్లలో అత్యధిక స్కోర్ ఇదే, అద్భుతమైనటువంటి విజయం కూడా ఇదే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక పాక్ మొదలెట్టేసింది బ్యాటింగ్. పాక్ బ్యాటింగ్ మొదలెట్టేసరికల్లా 2 ఓవర్లు ముగిసేసరికల్లా 3 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ 1 వికెట్ తీశాడు, బుమ్రా 2 వికెట్లు తీశారు. దీంతో పాక్ 2 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది, 3 వికెట్లు కోల్పోయింది, కేవలం 13 స్కోర్. అక్కడ అర్థమైపోయింది ఇక పాక్ పటాపంచలు, పాక్ పరిస్థితి అవుట్ అన్నట్టుగా అర్థమైపోయింది. ఇక 5 ఓవర్లు ముగిసేసరికల్లా 4 వికెట్లు కోల్పోయింది, కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. చివరిగా 9 వికెట్లు కోల్పోయింది, కేవలం 15.3. 15 ఓవర్లోనే 9 వికెట్లు కోల్పోయింది. కంప్లీట్గా స్వీప్ అవుట్, అందరినీ తుక్కు కింద తుక్కు రేగొట్టారని చెప్పాలి భారత బౌలర్లు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ని. సో 61 పరుగుల తేడాతో భారత్ చాలా చిత్తుగా ఓడిపోయింది. 61 పరుగుల తేడాతో టోర్నమెంట్ని 2వ ప్లేస్లో ఉంది గ్రూప్ ఏలో. సో ఇక 8వ రౌండ్కి సూపర్ 8కి భారత్ క్వాలిఫై అయింది. వరుసగా 3 విన్నింగ్స్తో గ్రూప్ ఏలో టాప్లో నిలిచింది భారత్. సో ప్రెజెంట్ భారత ఆటగాల్లో ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి ఆటని ప్రదర్శించాడు. సో ఇషాన్ కిషన్ని చూసి అందరూ కూడా షాక్ గురయ్యారు, ఏంటి ఇంతలో అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పి. కానీ అభిషేక్ శర్మ పైన కొంత ఎగ్జైటింగ్గా ఆయన ఎట్లా ఆడబోతున్నాడు ఏంటి అనేది కొంత ఎగ్జైటింగ్గా ఉన్నప్పటికీ సో అభిషేక్ శర్మ మాత్రం అంత స్థాయిలో ఆడించలేకపోయాడు. నో షేక్ హ్యాండ్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ది ఎస్టర్డేస్ మ్యాచ్. సో షేక్ హ్యాండ్ లేదు. సో తర్వాత అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా కూడా డకౌట్గా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున మన వాళ్ళు రాణించగలిగారు. సో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ముగ్గురు డకౌట్ పెట్టినా కూడా బౌలింగ్లో మాత్రం సూపర్గా రాణించగలిగారు. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ సూపర్గా పర్ఫామ్ చేశాడు. సో ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ ఇద్దరు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. సో తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్. సో ఎక్కువగా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి ఆటను రాణించగలిగాడు. దీంతో పాకిస్తాన్ తల్లు పట్టుకుంది. ఏకంగా పాకిస్తాన్ గతంలోనే పాకిస్తాన్కి సంబంధించిన ఒక నటి ఐ లవ్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అని చెప్పుకొచ్చింది, ఐ లవ్ ఇండియా అని చెప్పుకొచ్చింది ఆట తర్వాత. ఇప్పుడు మళ్ళీ గతంలో ఓడిఐ, ఇప్పుడు T20 మ్యాచ్ల్లో కూడా అదే విధమైనటువంటి రెస్పాన్స్ పాకిస్తాన్ నుంచి భారత ప్లేయర్లకి దక్కుతోంది. పాకిస్తాన్ ప్లేయర్లు కూడా, పాకిస్తాన్ అభిమానులు కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా భారత్ గ్రేట్ అంటున్నారు, ఇండియన్ ప్లేయర్స్ ఆర్ గ్రేట్ అంటున్నారు. ఎప్పుడు మాతో పెట్టుకున్నా చిత్తుగా మీ తుక్కురే కొట్టడమే గ్యారంటీ. భారత్తో ఆటైనా, భారత్తో వేటైనా పాకిస్తాన్ ముక్కలవ్వడం గ్యారంటీ, పాకిస్తాన్ తుక్కురే కొట్టడం గ్యారంటీ. సో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవి చూస్తుంది. సో మీరు మ్యాచ్ చూసే ఉంటారు, మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటి, ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేశాడు, ఆ తర్వాత అభిషేక్ శర్మ అలా డక్అవుట్ కావడాన్ని మీరు ఎలా చూసారు, ఆ తర్వాత మీకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ అనిపించింది కామెంట్ చేయండి. ఇండియాపై పాకిస్తాన్ గెలవడం చేత కాదంటూ ఏకంగా పాకిస్తాన్లో వీళ్ళంతా వెళ్తే కనుక వీళ్ళని తుక్కురే కొట్టి గాడిదలపై ఊరేగిస్తారేమో. సో గతంలో ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే భారత ప్లేయర్లకి దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ వాడు దిష్టి తగిలిందంట, ఇది భారత్ దిష్టి తగిలింది,
సో పాకిస్తాన్ ప్లేయర్ అంటే మన భారత్తో ఆట కంటే ముందు వాళ్ళు ఇంకో గేమ్ ఆడారు. సో దాంట్లో ఆ గేమ్లో వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ బాగా బెటర్గా ఇచ్చినట్టుగా ఉన్నారు. సో ఆ గేమ్ చూసి పాకిస్తాన్ వాడు ఏమన్నాడంటే పాకిస్తాన్కి కొంత దిష్టి తగులుతోంది, భారత ప్లేయర్లు చేసేటువంటి ఆ దిష్టి మా పాకిస్తాన్కి ఈ ప్లేయర్లకు తగులుతుంది అని చెప్పన్నాడు. సో అప్పుడు మేము చెప్పిన మాట నేను చెప్పిన మాట ఏంటంటే పాకిస్తాన్ సంబంధించి అలా మాట్లాడడంత రెస్పాన్స్ ఎలా ఉందనంటే వాళ్ళందరికీ గుండ్లు కొట్టించి వాళ్ళ గుండ్లకి సున్నం రాసి బొట్లు పెట్టి మెడలో చెప్పదండలేసి గాడిదలపై ఊరేగించండి, దిష్టి మొత్తం పోద్ది, ఆ దిష్టి అంతా పోద్ది. ఇప్పుడైనా కనీసం చేయండి, వాళ్ళ దిష్టి దాకింది పాకిస్తాన్ ప్లేయర్లకి. పాకిస్తాన్ కనుక డెఫినెట్గా ఈ పని చేస్తే వాళ్ళు గెలవడానికి ఒక అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే దిష్టి దాకింది, మా ప్లేయర్స్ దిష్టి అవసరం లేదు, మేము టాలెంట్ నమ్ముకున్నాం, దిష్టిని కాదు. మాకు దిష్టి దాకింది, దిష్టి తగలేదు, మేము ఎలా మాట్లాడడం, ఇలాంటి పిచ్చి కూతలు పిచ్చి వ్యాఖ్యలు చేయం. ఓడిపోయిన తర్వాత దిష్టి తాకింది అనేటువంటి మాటలు భారత ప్లేయర్ నుంచి కానీ భారత ప్రజల నుంచి కానీ అటువంటి రెస్పాన్స్ రాదు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక దిష్టి తాకింది అనుకుంటే వాళ్ళకు చేయాల్సిన పనిది వాళ్ళని గాడిదల మీద మెళ్ళో చెప్పుల దండలు వేయించి గుండ్లు కొట్టించి వాళ్ళకి సున్నం అద్ది చెప్పులతో చీపులతో కొడుతూ వాళ్ళని ఊరంతా ఊరేగించండి. అప్పుడు వాళ్ళకి దిష్టి తగ్గిద్ది. ఆ దిష్టి తగ్గిన తర్వాత నెక్స్ట్ గేమ్లో మంచిగా ఆడతారేమో. ఒకటా రెండా భారత్తో ఆడిన ప్రతి గేమ్లో చిత్తుగా ఓడిపోయింది కదా పాకిస్తాన్. అయినా బుద్ధొస్తలేదు వెదవలకి. సో పిచ్చిగా కారు కూతలు పిచ్చి వ్యాఖ్యలు. అయినా వాళ్ళకి ఆట ఏం తెలుసు, ఆట తెలియదు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి అవతల వాళ్ళని అసహించుకోవడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం. వీళ్ళు ఉగ్రవాదం మీద పెట్టే ఖర్చులో ఒకంత భాగమైన ఈ క్రికెట్ని ఆడేటువంటి వాళ్ళ ప్లేయర్స్కి కోచింగ్ ఇవ్వడంలో పెడితే బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళేమో. కనీసం కొద్దో గొప్ప భారత్తో ఢీకొనగలిగే శక్తి ఉండేదేమో. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైపోయింది, మొత్తం ఉగ్రవాదం. మళ్ళీ దీంట్లోకి ఎంతమంది క్రికెటర్స్ మళ్ళీ ఉగ్రవాదులుగా మారుతారో తెలియదు. 11 మంది ఉన్న టీంలో ఎంతమంది ఉగ్రవాదులుగా మారిపోయి ఉగ్రవాదంతో మళ్ళీ భారత్పై కుట్రలు చేస్తారో తెలియదు. సో ఉగ్రవాదం పెంచి పోషించేటువంటి దాంట్లో ఉన్న సమయాన్ని ఒకంతగా క్రికెట్పై పెడితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారేమో. సో మాటలేమో చాలా భయంకరంగా ఉంటాయి, కానీ చేతలు మాత్రం దానికి మాటలకి అసలు ఏ మాత్రం పొంతనుండదు. నిన్నటి మ్యాచ్లో ఎవడండి 50 స్కోర్ చేసింది? కంప్లీట్గా వచ్చినట్టుగా ఫస్ట్ ఓవర్లోనే 2 ఓవర్లకి 3 వికెట్లు, 4 ఓవర్ 5 ఓవర్లు అయ్యేసరికల్లా 5 వికెట్లు, కంప్లీట్గా వికెట్. మన భారత ప్లేయర్లు బౌల్ ఇస్తున్న విధానం చూస్తే వాళ్ళకి ఒక్క మిసైల్లా కనిపించింది, ఒక్క మిసైల్లా కనిపించింది. మన S-400 డిఫెన్స్ సిస్టమ్ లాగా ఒక మిసైల్లా కనిపించి దూసుకెళ్ళి గుండెల్లో గుచ్చుకుంటుందేమని చెప్పి పక్కకు తప్పుకొని క్లీన్ బౌల్డ్ అయిపోయారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లే కన్నీళ్లు పెట్టుకున్నారంట, పాకిస్తాన్ అభిమానులే కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఇదేం ఆటరా, ఇది ఆట అంటారా? ఇది గోటి బిల్ల, చెమ్మ చెక్క, తొక్కుడు బిల్ల లాంటి ఆటలు, ఇవి ఆటలు ఆడేది. ఇది పాకిస్తాన్ క్రికెట్. దీన్ని క్రికెట్ ఎందుకు ఆడుతున్నారా, పోయి మా పరువు చేయడానికి తప్ప. ఒక్కసారైనా కనీసం వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇచ్చాం, భారత్ని భయపెట్టామన్న రకంగానే ఉండాలి కదా మీ పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళంతా టీవీలు పగలగొట్టేసుకున్నారు. అక్కడ కొంత ఎగ్జైటింగ్గానే ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇందాక ఫోటో చూపించండి, ఒక అమ్మాయి ఏడుస్తోంది. సో పాకిస్తాన్ హెడ్ తలకి పాకిస్తాన్ రిబ్బన్ కట్టుకున్న అమ్మాయి ఏడుస్తోంది. అంటే వాళ్లకు చూడండి తల్లు పట్టేసుకున్నారు, ఏం అర్థం కావట్లే, తల్లు పట్టేసుకుని తల్లు బాదుకుంటున్నారు. ఓ పని చేయండి, ఆ బండరాలు చూడండి తల కొట్టుకుంటున్నాడు వాడొకడు, ఏడుస్తోంది ఇక్కడ ఈ అమ్మాయి. ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది అన్ని మ్యాచ్లో ఫొటోస్, అక్కడ మ్యాచ్లో జరిగిన ఫొటోస్. అఫ్కోర్స్ ఎవరికైనా ఓటం ఉంటే అది జరుగుద్ది, కానీ ఇంత ఘోరమైన ఓటమా, ఇంత దరిద్రం. ఇక్కడ చూడండి ఒక చిన్న పాప ఏడుస్తోంది, ఆమె పాకిస్తాన్ తల కట్టుకుంది, ఏడుస్తోంది, అయ్యో అయిపోయింది నాయన అనుకుని ఏడుస్తోంది. సో వీళ్ళందరికీ మీ పాకిస్తాన్కి సంబంధించిన పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా దిష్టి పోవాలంటే ప్లీజ్ డూ వన్ థింగ్, వాళ్ళందరికీ చెప్పుల దండలు మెడలో వేసి గాడిదపై ఊరేగిస్తూ చీపురు చెప్పులతో కొట్టండి. అప్పుడు వాళ్ళకు ఉన్న దిష్టి మొత్తం పోయింది. ఆ దిష్టి పోయిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళని క్రికెట్లోకి పంపించండి, అప్పుడు వాళ్ళు కొంత బెటర్గా పర్ఫామ్ చేస్తారేమో. ఇకపోతే మీ ప్రభుత్వాలు చెప్పిన ఆసిమ్ మునీర్ గాడికి, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్ గాడికి, లేకపోతే హఫీజ్ సయ్యద్ గాడికి, హజ్బుల్లా ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకి, ఆ షహబాజ్ షరీఫ్ గాడికి, బిలావల్ భుట్టో గాడికి చెప్పండి, అరే ఉగ్రవాద చర్యలకు పాల్పడే విధానంలో ₹1 ఎక్కువగా ఈ క్రికెట్పై ఖర్చు పెట్టినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించినా వాళ్ళు కొంత బెటర్గా. గతంలో వన్డే ఇన్నింగ్స్లో వాడోడు గన్ బట్టి పేలుస్తాడు, బ్యాట్ని గన్గా మార్చుకొని పేల్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బ్యాట్ తీసి బద్దలు కొట్టేసారు మనోళ్ళు, ఆ బ్యాట్నే తీసి వానికి ఎక్కువ పెట్టి వానికి ఏం చేయాలో ఆ శాస్త్రి చేసిరు. సో బ్యాట్ని ఎక్కువ పెట్టినాడు ఒకడు, ఇంకొకడేమో వాడంతట వాడే పిచ్చి సిగ్నల్స్ ఇస్తాడు. మిసైల్ లాగా మిసైల్ ఇట్లా వచ్చి ఇట్లా ల్యాండ్ అవుద్దట మిసైల్. ఇవన్నింటికీ సమాధానం మన భారత ప్లేయర్లు చెప్పారు, భారత క్రికెట్
వాళ్ళకేంటో రుచి చూపించింది, అయినా కూడా ఈ పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి మాటలు, ఇంకా చెప్పాలంటే ఈ హల్వా గల మాటలు మానుకోవడం లేదు పాకిస్తాన్. ఒకసారి ఆ పాకిస్తాన్ ప్లేయర్ని చూస్తే ఎంత జాలనిపిస్తోందని అంటే నిజంగా అరే వీడు ఎందుకు ఆడుతున్నాడు ఊరికేనే, ఏదైనా ఇంటి దగ్గర గోటీ బిల్ల ఆడుకునే సరిపోద్ది, గోళీలు ఉంటాయి చూసారా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు, సో ఆ గోళీలు ఆడుకునే సరిపోయేది కదా, తొక్కుడు బిల్ల లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆటలు ఉంటాయి, అలాంటి ఆడుకుంటే సరిపోద్ది. దీనికి ఇంత పెద్ద ప్లేయర్లుగా పెద్ద పోటుగాళ్ళుగా వచ్చి ఇక్కడ మ్యాచ్ ఆడి వీళ్ళతో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత మళ్ళీ పోయి వెక్కి ఏడుస్తే ఏమొస్తుంది. సో నేనటి మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది, పాకిస్తాన్పై మీరు ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ప్లీజ్ డూ కామెంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.